హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పింఛన్లకు సంబంధించి అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికే అనేక విధాలుగా ఆసరా పింఛన్లు జమ చేయలేక జమ కాని వారు చాలా మంది ఉన్నారు. అలాగే కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. అటువంటి వారందరికీ కూడా ఈ అప్డేట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దయచేసి కొత్త చేయూత పింఛన్ల కోసం చూస్తున్న వారు, అలాగే ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్న వారు, ఇక ఈ జూన్ నెలలో ఆసరా పింఛన్లు జమ కాని వారు, మీరందరూ కూడా వెంటనే వీడియోను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా అలాంటి వికలాంగుడికి సహాయం చేయండి. మీరు ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తుంటారు, ఎవరు కూడా సహాయం చేయట్లేదు. ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి సహాయం చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తుంటాను. ఎన్నో రకాలుగా ఎంతో విధంగా మీరు డబ్బులు అనేది ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, తప్పకుండా సహాయం చేయండి. ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు మీకు తోచిన సహాయాన్ని మీరు పంపించగలరు. మీ యొక్క సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా మీరు సహాయం చేస్తారని, మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా సహాయం చేయండి. ఇప్పుడే ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేసి హెల్ప్ చేయండి. ఇక అంతేకాకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఇక చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. ఇక చివరి వరకు చూడటమే కాకుండా నేను ఎంతో కష్టపడి మీకోసం నాకు దొరికినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూ ఉన్నాను. ఎంతో కొంత మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇక దయచేసి నా కష్టాన్ని గుర్తించి తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచిన సహాయాన్ని అయితే పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సహాయం చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే జూన్ నెలకు సంబంధించి ఆసరా పింఛన్లు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేశారు. ఇక ఆసరా పింఛన్లను విడుదల చేసినా కూడా చాలా మందికి ఇంకా ఈ పింఛన్లు జమ కాలేదని చెబుతూ ఉన్నారు. ఇక వీరికి ఎందుకు జమ కాలేదని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి అయితే పింఛన్లు అయితే జమ అయ్యాయండి. ఇక ఈ జమ అవ్వడమే కాకుండా చాలా మందికి జమ కాలేదని కూడా చెప్తున్నారు. ఇక వీరికి వివిధ కారణాల చేత ఈ పింఛన్ పైసలు అనేది జమ కాలేదని ప్రభుత్వం అయితే చెబుతోంది. ఇక చాలా మందికి బ్యాంక్ అకౌంట్లు తప్పుగా నమోదవడం వల్ల, అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల, అలాగే చాలా మందికి పెన్షన్లు కూడా తొలగించారు. ఈ విషయాన్ని కూడా మీరు గమనించుకోవాలండి. కొన్ని వందల పెన్షన్లు, వేల పెన్షన్లు అయితే తొలగించడం జరిగింది. ఇంక ఈ పెన్షన్లు ఎందుకు తొలగించారనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే పెన్షన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు పెన్షన్ల వెరిఫికేషన్ చేపట్టాలని మనకు అధికారులు అయితే ఆదేశించి, ఇక ఈ పెన్షన్ల వెరిఫికేషన్లో భాగంగా ఎవరైతే 2 పెన్షన్లు పొందుతున్నారో అంటే బీడీ కార్మికుల పెన్షన్లు కానీ, వృద్ధాప్య పెన్షన్లు కానీ, అలాగే మనకు ఏదైతే నేతన్న పెన్షన్లు కానీ, చేనేత పెన్షన్లు కానీ, ఇలా ఎవరైతే ఈ కేటగిరీల కింద పెన్షన్లు తీసుకుంటున్నారో వారి పెన్షన్లు అయితే తనిఖీ చేయడం ప్రారంభించిందనమాట. ఎందుకు అంటే గత ఆగస్టు నెలలో గత ప్రభుత్వంలో మనకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకు 10 లక్షల వరకు కూడా ఒకేసారి కొత్త పెన్షన్లు అయితే విడుదల చేశారు. ఈ 10 లక్షల పెన్షన్లో కూడా చాలా మందికి ఒకే ఇంట్లో 2 పెన్షన్లు రావడము, అంటే ఒక వికలాంగ పెన్షన్, ఒక వితంతు పెన్షన్ వస్తే ఇబ్బంది లేదు, ఒక వృద్ధాప్య, ఒక వికలాంగ పెన్షన్ వస్తే కూడా ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఒకే ఇంట్లో 2 బీడీ కార్మికుల పెన్షన్లు కానీ, 2 నేతన్న పెన్షన్లు కానీ, 2 వృద్ధాప్య పెన్షన్లు కానీ, ఇలా ఒకే ఇంట్లో 2 పెన్షన్లు రావడాన్ని ప్రభుత్వం అయితే గుర్తించిందట. ఇక అటువంటి పెన్షన్లన్నీ కూడా తొలగించడం జరిగింది. వారు ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి, ఇదొక కారణం. అంతేకాకుండా మరొక కారణం కూడా ఇక్కడ వెల్లడించడం జరిగింది. మరొక కారణం చూసుకుంటే చాలామంది ఈ పింఛన్ పైసలు అనేది అదే అకౌంట్లో అలాగే ఉంచేయడం జరుగుతుంది. ఇక ఆ పింఛన్ పైసలను అలాగే ఒకే అకౌంట్లోనే ఉంచడం వల్ల మనకు క్రెడిట్ ఎక్సీడ్ లిమిట్ పేరుతో మన బ్యాంకులు అయితే
ఆ యొక్క బ్యాంకు ఖాతాను హోల్డ్లో పెట్టేస్తాయి. ఆ యొక్క బ్యాంకు ఖాతాను హోల్డ్లో పెట్టడం వల్ల ఏంటంటే ఆ యొక్క లబ్ధిదారులకు పింఛన్ అనేది జమ కాదనమాట. ఈ విధంగా కూడా మనకు చాలా మందికి పింఛన్లు అయితే జమ కాలేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా పింఛన్లు జమ కాకపోవడంతో చాలా మంది లబ్ధిదారులు కంగారు పడ్డారు. మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు. మీ యొక్క ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి మీరు అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా తప్పకుండా ఈ యొక్క పింఛన్ ఎందుకు జమ కాలేదనేది మీరు తెలుసుకోవచ్చు. తెలుసుకుని మీరందరూ కూడా తప్పకుండా ఆ కారణాలు ఏవైతే చెప్తారో అధికారులు అక్కడ ఆ అధికారులు చెప్పినటువంటి సూచనల మేరకు మీరందరూ కూడా తప్పకుండా ఈ యొక్క పింఛన్ ఎందుకు జమ కాలేదని తెలుసుకుని మీరు తగిన పత్రాలు కనుక ఇచ్చినట్లయితే మీకు పింఛన్ అయితే జమ అవుతుందన్నమాట. ఈ జూన్ నెలలో పెన్షన్లు అయితే ఆల్రెడీ జమ అయిపోయాయి. చాలా మంది ఇంకా మాకు పింఛన్లు జమ కాలేదంటున్నారు. ఇక మీకు ఇలా ఏదైనా కారణం చేత పింఛన్లు ఆగిపోయి ఉండొచ్చు, అంతేకాని జూన్ నెలకు సంబంధించి పింఛన్లు అయితే విడుదలైపోయాయి. పెన్షన్లు అన్ని కూడా జమ అయిపోయి జూన్ నెల అయితే ముగిసిపోయిందనమాట. ఇక గత నెల జూలై నెలకు సంబంధించి పింఛన్లు మాత్రం ఈ నెల 22 నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక ఈ పింఛన్లు కూడా ఎలా జమ అవుతాయని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ జూలై నెల నుంచి కొత్త పింఛన్లు అయితే వేయబోతున్నారండి. గతంలో పింఛన్లు చూసుకుంటే ఆసరా పింఛన్ల కింద 2016 రూపాయలు వృద్ధులకు, వితంతువులకు, ఇక బీడీ కార్మికులు వీళ్ళందరికీ కూడా 2016 రూపాయలు ఇచ్చేవారు. ఇక వికలాంగులు, నాలాంటి వికలాంగులు ఎవరైతే ఉంటారో వారికి 4016 రూపాయల పింఛన్ ఇచ్చేవారు. ఇక మనకు ఈ రోజు నుంచి అంటే ఈ నెలలోనే మనకు ఈ చేయూత పింఛన్ల కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉందో, ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో కొత్తగా వారికి, అలాగే గత ప్రభుత్వంలో పెన్షన్ పొందుతున్న వారికి అందరికీ కలిపి మనకు ఈ నెలలో మనకు ఈ ఆగస్టు నెలలోనే ఈ జూలై నెల పెన్షన్లకు సంబంధించి వృద్ధులు, వితంతువులకైతే 4000 రూపాయలు, వికలాంగులకైతే నాలాంటి వికలాంగులకైతే 6000 రూపాయల పింఛను జమ చేయాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారనమాట. కాబట్టి అధికారులు అయితే కసరత్తులు చేస్తున్నారు. ఇక మన మంత్రి సీతక్క గారు కూడా మనకు అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు, అలాగే ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్న వారందరికీ లిస్ట్ అనేది తయారు చేయండి. ఈ లిస్టు తయారు చేసి లిస్టుల ప్రకారం తప్పకుండా వారందరికీ కూడా కొత్త పింఛన్లు విడుదల చేయాలనేసి అయితే నిర్ణయం తీసుకోమన్నారనమాట. లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారు. ఈ లిస్టులు విడుదలైన వెంటనే కూడా మీకు అప్డేట్ అయితే వస్తుందన్నమాట. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ యొక్క ఏదైతే దీని ప్రకారం మీరందరూ కూడా దరఖాస్తు చేసుకుంటే మీకంతా కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ యొక్క అప్డేట్ని అయితే చేసి పెట్టుకోండి. అంటే ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ అనేది బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోండి. అలాగే ఎవరైనా సరే కొత్తగా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే ఈ యొక్క చేయూత పింఛన్కు దరఖాస్తు చేసుకోండి. మీకు పింఛన్లు అయితే జమ కాబోతున్నాయి. ఇక ఆగస్టులో ఈ 22 తేదీ నుంచి కూడా కొత్త పింఛన్లు అయితే మొదలవుతాయి. ఇదే అప్డేట్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. అంతేకాకుండా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని నాకు పంపించగలరు. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా ఇప్పుడే 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను.